2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చడం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి విశేష స్పందన లభిస్తోందన్నారు రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో 35 సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉందన్న అయోధ్యరామిరెడ్డి కూటమి నాయకులకు ప్రజలకు చెప్పడానికి ఏమీ మిగల్లేదన్నారు. టీడీపీ నేతలు డబ్బుతో గెలవొచ్చన్న అభిప్రాయంతో ఉన్నారని, అందుకే ఏవేవో కథలు చెబుతున్నారంటున్న అయోధ్యరామిరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎలా ఉందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ అలాగే రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు చాలా కీలకం, టీడీపీ కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. ఎలా ఉంది సార్ మనకి పార్టీ? నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడాను ప్రజల్లోకి చాలా గట్టిగా తీసుకెళ్లారు. మేనిఫెస్టో ద్వారా ఆయన చెప్పిన ప్రతి మాట కూడాను 5 సంవత్సరాల తర్వాత ఒక ఎగ్జామ్ లాగా తీసుకుంటే దాన్ని ఆ ఎగ్జామ్లో ఆయనకి 99% మార్కులు వచ్చే విధంగా పార్టీకి ఆయన పనిచేసి పెట్టాడు జగన్ గారు. దానివల్ల ఇక్కడ ఎవరైతే నాయకులు, కార్యకర్తలు పనిచేసి ప్రజల్లోకి వెళ్ళారో వాళ్ళకు కూడా 99% మార్కులు వచ్చేటట్టుగా చేసి పెట్టాడు. సో దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళకి మళ్ళా వెళ్ళి మనం ఓటు అడగటానికి వైఎస్ఆర్ పార్టీకే, మాకే ఆ అధికారం ఉంది, మాకే ఆ హక్కు ఉంది, మాకే ఆ బాధ్యత ఉంది అనే విధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దానివల్ల మనకి జగన్ గారు చెప్పిన 175కి 175 అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎలక్షనీరింగు అండ్ ప్రతిపక్షాలు వాళ్ళు చేసుకునేటటువంటి ఆ కూటమి చేసుకునేటటువంటి వ్యూహాలు, వాటిని మేము ఎలా ఛేదిస్తాము అనే దాని మీద. లేకపోతే మాది ఈరోజు 175కి 175 సీట్లు, అందులో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో 35 సీట్లు నేను ఏదైతే కోఆర్డినేట్ చేస్తున్నానో నా 35కి 35 క్లారిటీ ఉంది అని చెప్పి గెలుస్తామని చెప్పి చెప్పగలను. ఇప్పుడు ఇంత మీరు చేస్తున్నారు, చేసింది చెప్పి వెళ్తున్నాం పబ్లిక్లో, కానీ ఓవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు శర్మల గారు అదే పనిగా కామెంట్స్ చేస్తుంది. నిన్న కూడా చూస్తే పామర్లో కళ్యాణ్ కుమార్ని టార్గెట్ చేస్తారు. ప్రతి చోట కూడా వెళ్ళిన చోటల్లో కూడా వైసీపీ నాయకులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పటానికి వాళ్ళకి దగ్గర ఏమీ లేదండి. సో ఇప్పుడు ఎందుకంటే 2014 ఇదే కూటమిగా వచ్చారు, వచ్చి ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏయో చెప్పారు, ఆ చెప్పింది చేయలేక మధ్యలోనే విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు కథ చెప్పాలి. ఆ కథ చెప్పే కార్యక్రమంలో వాళ్ళకేందంటే ఇంతవరకు క్యాండిడేట్ విషయంలో వాళ్ళు కలవటం విషయంలోనే వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏదోటి బురద జల్లాలి, ఎదుటోళ్ళ మీద బురద జల్లాలి. దాని మీద వాళ్ళు కార్యక్రమాలు తయారు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒకటేందంటే వ్యూహాత్మకంగా వాళ్ళు చాలా తప్పిదాలు చేసుకుంటూ ఉన్నారు. ఆలోచన విధానాల్లో తప్పులు ఉన్నాయి. మనస్సాక్షిగా వాళ్ళకి ఓటు అడిగే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి మా పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇచ్చిన హామీని ప్రతి ఒక్కదాన్ని కూడా నెరవేర్చాం, అదే మాటను చెప్తూ ప్రజలకు వెళ్తున్నాం. కానీ టీడీపీ నేతలు డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. డబ్బుతో చేసే రాజకీయాన్ని ప్రజలు ఆదరించరు. ఖచ్చితంగా మరొకసారి ప్రజలు వైసీపీకే పట్టం కడతారని చెప్పి అయోధ్యరామిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, పామర్ నుంచి.